కురుక్షేత్ర సంగ్రామం 5వ భాగం. అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ శపథం చేసిన తరువాత వైశంపాయనుడు జమేజయునకు చెప్పిన మహాభారత కథను సూతుడు సత్రయాగం జరుగుతున్న సమయంలో సూతుడు అను పౌరాణికుడు శౌనకాది మహామునులకు ఈ విధంగా చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు సంజయ రధికత్రయం నా కుమారి వద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్లారు, ఏమి చేశారు అని అడిగారు. సంజయుడు మహారాజా, అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ మొదలైన రధికత్రయం దక్షిణం దిక్కుగా ఉన్న పాండవ శిబిరాల వైపు వెళ్లారు. ఆ సమయంలో పాండవ శిబిరాలలో ఆనందోత్సాహాలు వెళ్లి విరుస్తున్నాయి. అందరూ ఆడుతూ పాడుతూ సంతోషాంబుదిలో తేలియాడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళితే వారి చేతిలో చావు తప్పదని రధికత్రయం అక్కడి నుండి తూర్పు దిక్కుగా వెళ్లి మరియు మరికొంత దూరం వెళ్లి ఒక కొలను వద్ద ఉన్న మర్రి చెట్టు దగ్గర తమ రథములను ఆపారు. సాయం సంధ్యా కార్యక్రమాలు ముగించుకుని వారు ముగ్గురు భూమి మీద సయ్యలు ఏర్పాటు చేసి మేను వాల్చారు. కాకులు గుడ్లగోబులు నేర్పిన కథ. కృపాచార్యుడు నిద్రపోయిన అశ్వత్థామకు నిద్ర రాక దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్లు కట్టుకుని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలు ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగోబ చెట్టు మీద వాలింది. మెల్లగా చప్పుడు చెయ్యకుండా కాకి గోళ్లను సమీపించి కొన్ని కాకుల పీకలు కొరికింది. మరికొన్నింటిని కాళ్ళు చేతులు విరిచింది. కొన్నింటి పొట్టలు చీల్చింది. మరికొన్నింటి రెక్కలు విరిచింది. ఆ ప్రకారం ఆ ఉలూకము నిద్రిస్తున్న కాకులను అతి వేగంగా చంపింది. ఇది చూసిన అశ్వత్థామకు తలుక్కున ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. నిద్రపోతున్న శత్రువులను సంహరించమని ఈ ఉలూకము నాకు ఉపదేశం ఇచ్చింది. నేను కూడా ఈ విధంగా నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులను వారి కొడుకులను బంధుమిత్ర సహితంగా వధిస్తానని సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడినే ఎటువంటి సైన్య సహకారం లేకుండా అత్యంత పరాక్రమవంతులైన వారందరినీ సంహరించలేను. అలా ఒంటరిగా అక్కడికి వెళ్లి నేను పోరాడడం మంచిది కాదు. ఏమాత్రం సంచయించక పాండవ శిబిరంలో ప్రవేశించి ఆదమరిచి నిద్రపోవు పాండవులను వారి పుత్రులను ఈ రోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. రారాజు బొందిలో ప్రాణముండగానే పాండవులు ఏడవడం చూసిన రారాజు సంతోషంగా కన్ను మూస్తాడు. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికిరాదు. శత్రువును ధర్మాధర్మ విచక్షణ కంటే ఉపాయముతో సంహరించడమే ముఖ్యము అని శాస్త్రములు అంగీకరిస్తున్నాయి. శత్రురాజుల మీద దండెత్తినప్పుడు, శత్రురాజులు విడిది చేసినప్పుడు, శత్రురాజులు ఇరుకు దారిలో వెళుతున్న సమయాన శత్రువులు నిద్రిస్తున్న సమయాన చంపడం తప్పు కాదని శాస్త్రం చెప్తుందని పెద్దలు చెప్తారు కదా. పైగా నేను శాస్త్రధర్మం అనుసరిస్తున్నాను కనుక ఇది నాకు దోషం కాదు. పాండవులు భీష్ముని, కర్ణుడిని, ద్రోణుడిని పడగొట్టినప్పుడు ధర్మాన్ని పాటించారా? వారు అధర్మం పాటించినప్పుడు నేను అధర్మంగా నడుచుకున్న ఏమి దోషం కలగదు. కనుక కల్మష హృదయములకు పాండవులను వారి బంధువులను నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతే కాని నిందాహం కాదు అంటూ తనలో తాను నిశ్చయించుకున్నాడు. అశ్వత్థామ తన నిశ్చయమును కృపాచార్యునకు వినిపించుట. అశ్వత్థామ తన నిశ్చయమును చెప్పడానికి కృపాచార్య కృతవర్మలను నిద్ర నుండి లేపి, మిత్రమా కృతవర్మ, మామా కృపాచార్య, రారాజును ఒక్కడిని చేసి ఆ పాండవులు సుయోధనుడిని అధర్మంగా కూల్చారు. 11 అక్షౌహిణుల సైన్యములకు అధిపతి అయిన సుయోధనుడు దీనుడై నేల మీద పడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీముడు సుయోధనుడిని కాలితో తన్నాడు. మనం ఉండి సుయోధనుడు దిక్కులేని వాడు అయ్యాడు. మనం ఇప్పుడు ఏమి చెయ్యాలో ఆలోచించండి అన్నాడు. కృపాచార్యుడు అశ్వత్థామకు ధర్మాధర్మములు చెప్పుట. కృపాచార్యుడు, అశ్వత్థామ, నీ మనసులో మాట చెబితే మేము విని మా మాట చెప్తాం. ముందుగా నేను కొన్ని మాటలు చెప్తాను, విను. ఏ పనికైనా పురుష ప్రయత్నము, దైవ సహాయం కావాలి. ఏ ఒక్క దానితో కార్యము సానుకూలము కాదు. దేవతలు అనుకూలించి వర్షం కురిపించిన రైతు విత్తనము నాటనదే మొలకెత్తదు కదా. అలాగే రైతు విత్తనం నాటిన దైవం అనుకూలించి వర్షం కురిపించుకున్న మొలకెత్తి ఫలితాన్ని ఇవ్వదు. కనుక పురుష ప్రయత్నం, దైవ సహాయం రెండూ చేరి కార్య సానుకూలతను ఇస్తాయి. ధర్మం తప్పక చేసే ఏ పనికైనా దైవ సాయం ఉంటుంది కనుక కార్యం సానుకూలం అవుతుంది. అధర్మంతో చేయు పనులు ప్రారంభంలో సుఖములు ఇచ్చిన తర్వాత పడవేస్తాయి. అదే మన సుయోధనుడి విషయంలో జరిగింది. సుయోధనుడు లోభం, కోపం, అసూయ, అహంకారంతో ద్రౌపదిని సభకీర్చి అవమానించాడు. అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నాడు. మనం
ధర్మం తప్పక కార్యం నెరవేర్చాలి. ముందుగా మనం ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి మహారాజుకు మహారాణి గాంధారికి విషయం చెప్పి వారు ఏమి చెప్పినా అది చేస్తాము. వారు చెప్పిన మాట ధర్మబద్ధం అవుతుంది, కానీ ధర్మ విరుద్ధం కాదు. కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అన్నాడు. అశ్వత్థామ శపథం. అశ్వత్థామ కృపాచార్యునితో, మామ, ధర్మం దేశకాల పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మం అనిపించింది, ధనవంతుడుగా అధర్మం అవుతుంది. కనుక నేను నమ్మిందే ధర్మం. దానిని నేను నా మరణానికి వెరువక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టిన దౌర్భాగ్యం కొద్దీ ఇల్లు పట్టాను, శాస్త్రం అవలంబించాను. ఇంతకాలం తర్వాత మరలా నేను బ్రాహ్మణ్యం వంక మరడం నాకు చేత కాదు. అస్త్ర సన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపిన వాడు బ్రతికి ఉండగా నేను ఎలా ప్రాణంతో ఉండగలను? ఈ రోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుడిని అతని బంధువులతో సహా ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సవంలో తేలియాడి ఆనందంగా అలిసి తొలసి ఆదమరిచి నిద్రిస్తున్నారు. వారిని సంహరించడానికి ఇదే తగిన సమయం. పైగా మనం బ్రతికి ఉన్నామని వారికి తెలియదు. నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు. కనుక ఏమరపాటున ఉన్న వారి మీద విరుచుకుపడి పీకల కోసి దారుణంగా చంపి వారి శిబిరాలను పీనుగుల పెంట చేసి భూతములకు ఆహారంగా వేస్తాను. నా తండ్రిని చంపిన వారి శరీర భాగాలు ఆ పీనుగుల పెంటలో మధ్య చెల్లాచెదురుగా గజాస్వల కరేబరాలతో పడి ఉండటం నేను కల్లారా చూడాలి అన్నాడు అశ్వత్థామ. అంతా శాంతంగా విన్న కృపాచార్యుడు, అశ్వత్థామ, నీకు అపకారం చేసిన వాడిని హతమార్చాలని అనుకున్నావు. నీవు దానికి ఒక మార్గం అవలంబిస్తున్నావు. దానికి అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉండి నీకు తోడ్పాటును అందిస్తాం. ఈ రాత్రికి విశ్రమించి రేపు ఉదయం మన ప్రయత్నాలు ప్రారంభిస్తాం. నీవు ద్విగుణీకృత ఉత్సాహంతో శత్రువులను గెలవగలవు. నీవు యుద్ధ భూమిని నిలిచిన నిన్ను గెలవగల వారు ఎవరు? ఇక నా గురించి చెప్ప పని లేదు. కృతవర్మ అమిత శౌర్యవంతుడు, అస్త్ర కోవిదుడు, బాల్యాదుడు. ఇక ఆ కవచం విడిచి కొంత విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం పాండవులను ఎదుర్కొని వారిని చంపుట లేక వారి చేతిలో మడయుట ఏదో ఒకటి నిశ్చయం అన్నాడు కృపాచార్యుడు. అశ్వత్థామ కృపాచార్యుని ప్రతిపాదన నిరాకరించుట. అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని ఇలా ప్రతిస్పందించాడు. ఈ లోకంలో కోపంలో ఉన్న వాడికి, ధన సంపాదన వ్యామోహికి, వ్యాధిగ్రస్తుడికి, కామాతురతతో కన్ను మూసుకుపోయిన వాడికి నిద్ర ఎలా పడుతుంది? నా తండ్రి మరణాన్ని తలుచుకుని దహించుకుపోతున్న నా హృదయాన్ని శత్రు సంహారంతో ఆర్పి నా స్వామి సుయోధుడిని రుణం తీర్చుకుంటాను. అంతవరకు నాకు నిద్ర రాదు. నేను విశ్రమించను. పగలు వారికి అర్జునుడు, కృష్ణుడు అండగా ఉంటారు కనుక ఎదిరించలేము. కనుక రాత్రి సమయంలోనే శత్రు సంహారం చేస్తాను. దయచేసి నన్ను వారించకండి. ఈ రాత్రి నేను పాండవులు, వారి బంధుమిత్రులు, సైనికులు గాఢ నిద్రలో ఉండగా వారి మీద దాడి చేసి దారుణంగా వధిస్తాను. ఆ తర్వాత ఆ విషయం రారాజుకు చెప్పి సుఖంగా నిద్రిస్తాను అన్నాడు. కృపాచార్యుడు అశ్వత్థామని నివారించడానికి ప్రయత్నించుట. అశ్వత్థామ మాటలను విని కృపాచార్యుడు, అశ్వత్థామ, కోపంతో ఉన్న వాడికి కార్యకార్య విచక్షణ తెలియదు. ప్రస్తుతం నీవు ఆ స్థితిలో ఉన్నావు. ధర్మములు ఎరుగక ఉన్నావు. కోపం వదిలి నా మాట విని ధర్మ మార్గాన నుడిచిన నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడిని, ఆయుధములను విడిచిన వాడిని, జుట్టు ముడి వీడి పడిన వాడిని, వాహన వైకల్యమును పొందిన వాడిని, శరణుజొచ్చిన వాడిని వధించుట ధర్మం కాదు. పాండవులు వారి సమస్త సైన్యము పాంచాలురు గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రించిన వాడు చచ్చిన వాడితో సమానం. చచ్చిన వాడి మీద పడి చంపి నరకముకు ఏలపోయేవు. మహాస్త్ర కోవిదుడవు, మహారథులలో ప్రథముడవు. అలాంటి నీవు ఇలాంటి నీచ కార్యముకు ఒడబడతావా? కనుక రేపు యుద్ధంలో మనం పాండవ వీరులతో పోరు కల్పుదాము అన్నాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను అంగీకరింపజేయుట. అశ్వత్థామ, మామా కృపాచార్య, నీవు పెద్దవాడవు, నన్ను శాసించదగిన వాడవు. నీవు చెప్పింది సత్యము, కానీ నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని పంచాల రాజకుమారుడు దుష్టద్యుమ్నుడు అతి పాతకము అని తలపక నా తండ్రి జుట్టు పట్టుకుని తల నరికాడు. శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు భీష్ముణ్ణి పడగొట్టాడు. భూమిలో దిగిన రథచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భూరిశ్రవసుడిని భుజములను నరికినందుకు అతడు ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడిని సాత్యకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు? ఎక్కడో మడుగులో దాగిన సుయోధుడిని బయటికి రప్పించి భీముని చేత అధర్మ యుద్ధమును కూలత్రోయించాడు. ఇన్ని విధముల యుద్ధ ధర్మాన్ని మీరు యుద్ధ ధర్మమనే వంతెనను కూల్చిన వారిని వదిలి నన్ను ధర్మంగా నడవమని చెప్పుట న్యాయమా అన్నాడు. మామా, తొడలు విరిచి నేల మీద ఉన్న సుయోధనుడు దీనంగా పలికిన పలుకులు విని కూడా నీకు ఆగ్రహం కలుగదలేదా? అందుకనే నేను చేసేది అధర్మ మార్గాన నా తండ్రిని చంపిన దుష్టద్యుమ్నుడిని నేను చంపక వదలను. నన్ను మీరే ఆపలేరు. ఇందువలనే నేను కీటకంగా జన్మించినా బాధపడను అని అంటూనే రథం ఎక్కాడు అశ్వత్థామ. అశ్వత్థామ, నువ్వు నేను కృతవర్మ ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయాన నీవు ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు. నేను నీతో వస్తాను అన్నాడు కృపాచార్యుడు. అశ్వత్థామ, మామా, చాలా సంతోషం. నా తండ్రిని చంపిన వాడిని చంపడానికి వెళుతున్న నాకు మీరు
తోడుగా వస్తున్నందుకు ఆనందంగా ఉంది, రండి అన్నాడు. అశ్వత్థామకు భూతం ఎదురు వచ్చుట. రథికత్రయం పాండవ శిబిరాలపై వైపు వేగంగా కదిలినారు. అశ్వత్థామ అతి వేగంగా తన రథమును నడుపసాగాడు. కృతవర్మ కృపాచార్యులు కొంచెం వెనక పడ్డారు. అప్పుడు ఒక భూతం అశ్వత్థామ ఎదుట నిలిచింది. అశ్వత్థామ ఆ భూతానికి బెదరక దాని మీద అస్త్ర ప్రయోగం చేశాడు. వాటిని అన్నింటినీ ఆ భూతం నోరు తెరిచి మింగింది. అశ్వత్థామ వద్ద ఉన్న అస్త్రములు అన్ని అయిపోయాయి. అశ్వత్థామకు ఏమి చెయ్యాలో తోచక ఆ కత్తి తీసుకుని ఆ భూతమును ఎదుర్కొన్నాడు. ఆ కత్తి ఆ భూతమును తాకగానే మాడిపోయింది. అశ్వత్థామ తన వద్ద ఉన్న సోమరములు చక్రాయుధములను ఆ భూతము మీదకి విసిరాడు. అవన్నీ ఆ భూతమునకు తాకగానే తునాతునకులయ్యాయి. అశ్వత్థామ తన గదను ఆ భూతము మీదకి విసిరాడు. ఆ భూతం ఆ గదను మింగింది. వెనుకకు తిరిగి చూశాడు. కృతవర్మ కృపాచార్యుడు కనుచూపు మేరలో లేదు. కృపాచార్యుడు మాట వెనక ముందుకు దూకినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని చింతించాడు. గోవులను బ్రాహ్మణులను బాలులను వృద్ధులను అందులను మిత్రులను సకులను తోబుట్టువులను జడులను ఏమరపాటను ఉన్న వారిని నిద్రిస్తున్న వారిని ఆడువారిని అస్త్రశస్త్రములతో కొట్టడం మహాపాపం, అది ధర్మవిహితం కాదని పెద్దలు చెప్తారు. అట్టి ధర్మ మార్గం విడిచి అసుర మార్గం అవలంబించిన వారికి కార్యసిద్ధి కలగదు. బ్రాహ్మణుడిగా పుట్టి ఇట్టి అపనిందనలకు గురి కాగల కార్యము నేను చేయవచ్చునా? అందుకేనేమో నాకు ఈ భూతం దాపురించింది. నాకిక ఎవరు దిక్కు అని చింతించాడు. పాండవ శిబిరముపై దాడి చేయక ముందే శివుని ప్రార్థిస్తూ అశ్వత్థామ చివరకు అశ్వత్థామ ఈ సమయంలో నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు అని అచంచలమైన మనస్సుతో అశ్వత్థామ పరమేశ్వరుడిని ధ్యానించాడు. ఈశ్వర, నేను ఈ గండం గడిచి గట్టెక్కిన నేను నా భూతోపరహారములతో కొత్త విధంగా అర్చిస్తాను, నీకు ప్రీతి కలిగిస్తాను అని అనేక స్తోత్రములతో పరమేశ్వరుడిని ప్రార్థించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు ఒక బంగారం వేదిక కనబడింది. దాని మీద అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్ని నుండి అనేక ఆకృతులతో ప్రథమ గణాలు బయటకు వచ్చాయి. వాటికి అశ్వత్థామ భయపడలేదు. అతని మనస్సు ఈశ్వరుడి మీద లగ్నమై ఉంది. ఎంతకి ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. తన విలుంబులతో ఆ అగ్నిగుండంలో దూకబోయాడు అశ్వత్థామ. కానీ తనను దహించుటకు సరిపోయిన అగ్ని ప్రజ్వరిల్లలేదు. అశ్వత్థామ తన విల్లు అమ్ములు అస్త్రములు శస్త్రములు బాణములు అనేక విధములైన ఆయుధములను వేసి అగ్నిని చక్కగా ప్రజ్వలింపజేశాడు. అశ్వత్థామ, పరమేశ్వర, నాకు ఏమి చెయ్యాలో తోచడం లేదు. నా శత్రువులను చంపే బలం శక్తి ప్రసాదించు, లేని ఎడల నేను ఆత్మ బలిదానం చేసుకుంటాను అని హరహర మహాదేవ అంటూ మంటలలో దూకబోయాడు. అప్పుడు అశ్వత్థామకు ఈశ్వరుడు ప్రత్యక్షమై, అశ్వత్థామ ఆగు, నీ భక్తికి అకుంఠిత దీక్షకు ఆనందించాను, నీవు కోరిన వరం ఇచ్చాను. కానీ ఒక్క మాట, నేను నిష్ణాంత సంభూతుడైన శ్రీకృష్ణుడు ఒక్కటే. కృష్ణుడు నన్ను పూజిస్తాడు. కృష్ణుడు అంటే నాకు ఇష్టం. ఆ కృష్ణుడి మీద గౌరవంతో నేను నిన్ను పాండవ శిబిరముల వైపు పోకుండా ఆపాను. నీ మనసులో మాట తెలుసుకోవాలని నేను ఇన్ని ఆటంకాలు కల్పించాను. ఇంతెందుకు, ఆ పాంచలులకు భోగాలము దాపురించింది. ఈ రోజు వారు నీ చేతిలో సత్తారు. ఇదిగో ఈ ఖడ్గంతో వారిని సంహరించు అని ఈశ్వరుడు ఒక మహనీయమైన ఖడ్గం అశ్వత్థామకు ఇచ్చి తాను కూడా అశ్వత్థామకు తెలియకుండా అతడు ప్రవేశించాడు. అశ్వత్థామలో నూతనోత్సాహం, ధైర్యం, తెగింపు ఉద్భవించాయి. తన రథం దగ్గరకు వెళ్ళగానే తాను అగ్నిలో వేసి దహించిన ఆయుధములు అస్త్రములు శస్త్రములు యథాతథంగా రథములో ఉన్నాయి. అశ్వత్థామ రథం మీదకెక్కాడు. ఇంతలో కృపాచార్యుడు కృతవర్మ వచ్చి చేరారు. అశ్వత్థామ దుష్టజుమ్నుని వధించుట రథికత్రయం పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. అశ్వత్థామలో ఆవహించి ఉన్న ఈశ్వరుని ప్రథమ గణాలు అదృశ్య రూపంలో వెంబడించసాగాయి. కృపాచార్యుడు కృతవర్మలను ముఖద్వారమును ఉంచి తాను మాత్రం పాండవ శిబిరాలలో ప్రవేశించాడు. ముందుగా దుష్టజుమ్నుని శిబిరంలో ప్రవేశించి మనసులో ఈశ్వరుని తలుచుకో, ఈశ్వర దత్తమైన కత్తి చేతబూని కసిగా దుష్టజుమ్నుని చూసి ఇన్ని రోజులకు తన తండ్రిని చంపిన వాడిని చంపుతున్నానని సంతోషపడి దుష్టజుమ్నుడిని తన్ని నిద్రలేపాడు. నేల మీదికి లాగి అతడి గుండెల మీద మోకాలు పెట్టి అదిమి అతడిని పిడికిళ్లతో గుద్దాడు. అశ్వత్థామ చేస్తున్న అనుకోని ఈ హఠత్పరమానానికి దుష్టజుమ్నుడు నోట మాటలేక పడిపోయాడు. అశ్వత్థామ వింటినారిని విప్పి దుష్టజుమ్నుడి కంఠానికి బిగించి పశువును చంపినట్లు చంపుతున్నాడు. చివరకు నోట పెగల్చుకుని అశ్వత్థామ, నన్ను నీ అస్త్రము శస్త్రమును ప్రయోగించి చంపి నాకు ఉత్తమ గతులు కల్పించు, ఇలా నీచంగా చంపుకని ప్రార్థించాడు. అశ్వత్థామ, వీలు లేదు, నా తండ్రిని చంపిన వ్యక్తికి ఉత్తమ గతులు కలగకూడదు, నిన్ను ఇలాగే దారుణంగా చంపుతానని పిడికిలతో గుద్దసాగాడు. అప్పటికే అక్కడ ఉన్నవారు మేల్కొన్నా అశ్వత్థామ భీకరాకృతి చూసి రాక్షసులని ఎవరూ ముందుకు రాలేదు. అశ్వత్థామ తన కాళ్లతో పిడికిలతో తన్ని మోది దుష్టజుమ్నుడిని అతి క్రూరంగా చంపి వింటినారిని తీసి వింటికి కట్టాడు. దుష్టజుమ్నుడి శిబిరానికి వెళ్ళాడు. అశ్వత్థామ పాంచాల వీరులను సంహరించుట. అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్న కాపలాదారులు పెద్దగా ఎలుగెత్తి కేకలు వేశారు. అది విని చుట్టుపక్కల శిబిరాలలో ఉన్న సైనికులు రాజులు నిద్రలేచారు. ఏమి జరిగిందో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. ఎవరో భయంకరాకారుడు వచ్చి దుష్టజుమ్నుడిని
చంపాడని కాపలాదారులు చెప్పారు. వారిని పోనీయకుండా పట్టుకోండి, పొడవండి అన్న కేకలో మిన్నంటాయి. అందరూ అటువైపు పరిగెత్తారు. అందరూ కలిసి అశ్వత్థామను పట్టుకున్నారు. అయినా అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుని శక్తితో అశ్వత్థామ వారిని ఒక్క క్షణంలో చంపాడు. తర్వాత ఉత్తమౌజుడి శిబిరంలో ప్రవేశించి అతడి జుట్టు పట్టుకుని ఈడ్చి నేల మీద పడవేసి కత్తితో అతడి తల నరికాడు. అది చూసిన యుధామన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అదే కత్తితో అశ్వత్థామ యుధామన్యుడి తల తెగ నరికాడు. అశ్వత్థామను అడ్డుకునే వాడు లేకపోయాడు. పాంచాల వీరులను వరుసబెట్టి నరుగుతున్నాడు అశ్వత్థామ. శరీరం అంతా రక్తంతో తడిచి అత్యంత భీకరంగా కనిపిస్తున్న అశ్వత్థామను చూడగానే అనేకులు ప్రాణాలు విడిచారు. ద్రుపద కుమారులు శిబిరాలలో ప్రవేశించి వారి ప్రాణాలను యమపురికి పంపాడు. అశ్వత్థామ అశ్వశాలలో గజశాలలో ప్రవేశించి ఏనుగులను గుర్రములను తెగ నరికాడు. మహిషాసువ అనే తేడా లేకుండా అడ్డు వచ్చిన వారిని అడ్డంగా నరుకుతూ మృత్యు దేవతను తలపింపచేస్తున్నాడు అశ్వత్థామ. ఒక్కొక్క శిబిరంలో ప్రవేశించడం, అందులో నిద్రిస్తున్న వారిని నరకడం, మరి ఒక శిబిరంలో ప్రవేశించడం, ఆ విధంగా మారణకాండక సాగిస్తున్నాడు. అశ్వత్థామను చూసి అంతా ఎవరో రాక్షసుడు వచ్చి నరుకుతున్నాడని భీతి చెందుతున్నారు. ప్రతి విందుని చంపిన అశ్వత్థామ ఈ కలకలం విని శిఖండి ఉప పాండవులు ఒక వ్యూహంగా నిలిచి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడు విజృంభించి వారందరినీ పరమేశ్వర ప్రసాదిత ఖడ్గంతో శృతిలో నరికి వేశాడు. అడ్డం వచ్చిన ప్రతి విందుడిని 2 ముక్కలు చేశాడు. ఇంతలో భీమసేనుడు కుమారుడైన శృతసోముడు భయంకరంగా అరుస్తూ అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ శృతసోముని ఖడ్గమును ఖండించి అతడిని ముక్కలుగా నరికాడు. అంతలో నకులుడి కుమారుడైన శతానీకుడు అశ్వత్థామను ఎదుర్కొని చక్రాజమును ప్రయోగించి అశ్వత్థామను భయపరిచాడు. అశ్వత్థామ శతానీకుడిని కింద పడవేసి అతడి శిరస్సు ఖండించాడు. ఇది చూసిన సహదేవుడి కుమారుడు శృతసేనుడు అశ్వత్థామను ఎదుర్కొని తన గదతో అశ్వత్థామను కొట్టాడు. అశ్వత్థామ తన చేతితో శృతసేనుడు ముఖం మీద చరిచాడు. శృతసేనుడు ముఖం పగిలి చనిపోయాడు. తన సోదరుల మరణం చూసిన అర్జునుడి కుమారుడు శృతకీర్తి అశ్వత్థామను ఎదుర్కొని అతని కత్తికి బలి అయ్యాడు. ఈ విధంగా ద్రౌపది పుత్రులు అంతా అశ్వత్థామ చేతిలో మరణించారు. అశ్వత్థామ శిఖండిని చంపుట. శిఖండి వెంట ఉన్న ప్రవగ్రకులు అశ్వత్థామను ఎదుర్కొని కొంచెం సమయం యుద్ధం సాగించినా అతడి మానవతాతీత శక్తి కారణంగా అతడి చేతిలో నిలవలేకపోయాడు. తర్వాత అశ్వత్థామ శిఖండిని 2 ముక్కలుగా నరికి మిగిలిన వారిని కూడా తెగ నరికాడు. ఈశ్వర దత్త ఖడ్గం అడ్డు లేకుండా నరికి వేస్తోంది. ఒక్క వేటు వృధా కావడం లేదు. వేటుకు ఒక తల తెగిపడుతుంది. పాంచాలురు, వారి సేనలు, మిగిలిన పాండవ సేనలు, ప్రభద్రకులు, ద్రౌపది కుమారులు, ఏనుగులు, హయములు నిశ్శేషంగా మరణించారు. కానీ అశ్వత్థామకు పాండవులు కాని, కృష్ణుడు గాని, సాత్వికి గాని కనిపించలేదు. అయినా కొంతమంది పాంచాల సేనలు పాండవ సేనలు తప్పించుకొని పారిపోతున్నారు. అశ్వత్థామ వారిని కూడా తన శరములతో తరిమి చంపుతున్నాడు. అశ్వత్థామ చేతి నుండి తప్పించుకుని పారిపోతున్న వారు కొంతమంది ఏనుగులు, హయముల కాళ్ళ కింద పడి చచ్చిపోతున్నారు. ఏమి జరుగుతుందో తెలియక అయోమయంలో ఒకరినొకరు చంపుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు పాండవ పాంచాల శిబిరాలలో ఏమి జరుగుతుందో తెలవనంతగా అల్లకల్లోలమవుతోంది. తప్పించుకున్న రాజులు, సైనికులు ముఖద్వారం వద్దకు రాగా అక్కడ ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ వారిని నిర్దాక్షిణ్యంగా చంపారు. రజకత్రయం తృప్తి చెందుట. ఇంతలో తెలతెలవారుతుంది. ఆ సౌత్విక వేళలో దారుణ మారణకాండను ముగించుకున్న అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులను కలిసి మామా సకల పాంచాలురు సత్యాలు. పాంచాలి కుమారులంతా యమసదనానికి వెళ్లారు. మత్స్య ప్రభద్రక సైన్యములు ఒక్కరూ మిగలలేదు. హయములు, ఏనుగులు చచ్చాయి. కానీ పాండవులు, కృష్ణుడు, సాత్వికి మాత్రం చావలేదు. వారు ఎక్కడ ఉన్నారో తెలియలేదు అన్నాడు అశ్వత్థామ. కృతవర్మ, కృపాచార్యుడు అశ్వత్థామ బల పరాక్రమాలను పొగిడారు. అశ్వత్థామ మామ పాండవులను తప్ప మిగిలిన వాళ్ళనంతా చంపాను. ఫలితం ఏముంది చెప్పు. ఆ పాండవం చస్తే రారాజుకు మనసుకు శాంతి కాని, తక్కిన వారిని ఎంతమంది చంపితే ఏమి ఫలము చెప్పు అన్నాడు. కృపాచార్యుడు అదేమిటి అశ్వత్థామ, ఒకే రాత్రిలో దృష్టజుమ్నుడును మొదలైన పాంచాలులను, ద్రౌపది సుతులను, వారి సైన్యములను ఒక్కరిని వదలకుండా చంపావు. అది సామాన్యమైన విషయం చెప్పు అని కీర్తించారు. మామ కృతవర్మ, మనం ఇప్పుడు రారాజు వద్దకు వెళ్లి జరిగినదంతా అతడికి చెప్పి అతని మనస్సుకు శాంతి చేకూరుస్తాము అన్నాడు. రజకత్రయం ముగ్గురు సుయోధనుడి వద్దకు వెళ్లారు. సుయోధనుడికి వార్త ఎరిగించుట. ఆ సమయంలో సుయోధనుడు రక్తంతో తడిసిన నేలపై పడి దొర్లుతున్నాడు. ఊపిరి అందడం లేదు. ప్రాణాలు శరీరం వదిలిపోవడం లేదు. చాలా అవస్థ పడుతున్నాడు. మరణ యాతన పడుతున్నాడు. కాళ్ళు చేతులు స్వాధీనం తప్పుతున్నాయి. ఆ సమయంలో రజకత్రయం అక్కడకు వచ్చాడు. రారాజు తరణి తలంబుత ఎంతయు ఏకఛత్రంగా పాలించిన నీవు ఇప్పుడు ఇలా కటిక నేల మీద పడి దొర్లుతున్నావా? ఏమి విధి వైపరీత్యం? నీ ధైర్యం, ధీరత్వం, గదాయుద్ధ సాధన ఎందుకు కొరగాకుండా పోయాయా రారాజా? సుయోధన, అయినా నీవు ఇప్పుడు పవిత్రమైన సమంతక పంచకంలో ప్రాణాలు విడుస్తున్నావు. నీకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. బలరాముడి శిష్యులలో అగ్రగణ్యుడవు.
చంపావు. అటువంటి నిన్ను అక్రమంగా చంపిన భీముడు ఏమి బాగుపడతాడు? వాడి కీర్తి అంతా నాశనం అయిపోదా? సుయోధన, నాకు కూడు గుడ్డ ఇచ్చి ఆదరించావు, యజ్ఞ యాగాదులకు కావలసిన ధనం సమకూర్చావు. కానీ ఇప్పుడు నాకు కొండంత అండగా ఉన్న నీవు చనిపోతూ ఉంటే నేను బ్రతికి ఉన్నాను. సుయోధన, నీకు నేనేమి సేవ చేయగలను? నీవు న్యాయంగా యుద్ధం చేసి వీరమరణం పొందుతున్నావు. నీ శత్రువులను హతమార్చి నీ ఆఖరి కోరిక తీర్చే అదృష్టం మాకు దక్కింది. అశ్వత్థామ తన తండ్రికి సందేహం పంపుట. రారాజా, నీవు పుణ్యలోకమునకు పోయినప్పుడు నా తండ్రిని చూసి ఆయనతో నా మాటగా చెప్పు. ద్రోణాచార్య, నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన ఆ నీచుడు దుష్టద్యుమ్నుడిని నీ కుమారుడు అశ్వత్థామ పశువును చంపినట్లు అతి దారుణంగా చంపాడని చెప్పు. నా తండ్రికి నాకు మారుగా నీవు కౌగిలించుకో. సుయోధన, ఇప్పటికే వీరస్వర్గం అలంకరించిన సోమదత్త, బాహ్లికులను, భూరిశ్రవసుడిని, సైంధవుని నేను అడిగినట్లు చెప్పు. అయ్యో సుయోధన, నిన్ను ఈ స్థితిలో చూసి వచ్చిన విషయం మరిచాను. నీ చెవులకు అమృతోపయంగా రాత్రి జరిగినది చెప్తాను విను. నేను నిన్న కౌత్విక వేళలో పాండవ శిబిరాలలో ప్రవేశించాను. ముందుగా దుష్టద్యుమ్నుడిని పశువును చంపినట్లు చంపి తర్వాత అతడి బంధువులను అందరినీ కసితేరా చంపాను. ద్రౌపది పుత్రులను పేరు పేరున వరుసగా చంపాను. పాండవ సైన్యాలను ఓసకోత కోశాను. గజములను, హయములను చంపాను. వారి శిబిరాలను పీనుగుల పెంట చేశాను. కానీ సుయోధన, పాండవులు, కృష్ణుడు, సాత్వికి నా పాలపడలేదు. నేను వస్తానని ముందుగా ఊహించి కృష్ణుడు వారిని అక్కడి నుండి తప్పించినట్లు ఉన్నాడు. పోనీలే, అందరూ చచ్చిన తర్వాత వారు ఉండి ఏమి ప్రయోజనములే. సుయోధన, నా మామ కృపాచార్యుడు కృతవర్మ తోడు లేకున్నా ఈ కార్యం సిద్ధించేది కాదు అన్నాడు. సుయోధనుడు కృతజ్ఞతలు చెప్పుట. ఆ మాటలు విన్న సుయోధనుడికి నోట మాట రాకున్నా ఎలాగో నోరు పెగల్చుకుని, అశ్వత్థామ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికంటే ఈ రోజు మీరు ముగ్గురు చేసిన వీరోచిత కార్యం గొప్పది. ఇది చాలా కష్టసాధ్యమైన కార్యం. భీష్ముడు, కర్ణుడు గొప్ప వాళ్ళని పొగుడుతాం, కానీ అవసాన దశలలో మీరు చేసిన కార్యము మరువరానిది. మీరు సుఖంగా ఉండండి, అందరము తిరిగి స్వర్గలోకంలో కలుసుకుంటాము పలికి సుయోధనుడు ప్రాణములు విడిచాడు. సుయోధనుడి శరీరం అనంత వాయువుల్లో కలిశాయి. అతడి పార్థివ శరీరం నేల మీద పడి ఉంది. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ సుయోధనుడి శరీరానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అక్కడి నుండి తమ తమ రథములు ఎక్కి వెళ్లారు. మరునాడు సూర్యోదయం అయ్యింది. ఇవన్నీ చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడని వైశంపాయనుడు జయమే జయమునకు చెప్పాడు. యుద్ధం తర్వాత 18 రోజుల తర్వాత 10 మంది యుద్ధ వీరులు మాత్రమే బ్రతికి ఉన్నారు. వారు 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, యధిష్ఠిరుడు హస్తినాపురమునకు పట్టాభిషిక్తుడయ్యాడు. 30 సంవత్సరములు పాలించిన పిదప అర్జునుని మనవడు పరీక్షిత్తునికి పట్టాభిషేకం చేసి హిమాలయాలకు వెడలిపోయాడు. పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మార్గ మధ్యంలో ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరణించారు. ధర్మదేవుడు యధిష్ఠిరుడిని తన దేహంతోనే స్వర్గలోకమునకు వచ్చుటకు ఆహ్వానించాడు. ఫ్రెండ్స్, ఈ కురుక్షేత్ర యుద్ధం కారణముగా మనందరం తెలుసుకోవలసిన నీతి: రాజ్యమైన, దేశమైన, కుటుంబమైన మూడు ఒక్కటే. కోపంతో, గర్వంతో, అనుమానంతో యుద్ధం చేసుకుని యుగాన్ని అంతం చేసుకుందామా, లేదా ఈ యుగంలోని ప్రజలందరూ ఒక్కటిగా బ్రతుకుతూ బంధాలతో ముడివేసుకుని అందరము కలిసిమెలిసి ఆనందముగా జీవిస్తూ యుగ యుగాల్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిద్దామా? ఏది మంచిది? మీ కామెంట్స్ ని ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.